ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళ సంగతి సరే కానీ తెలియని వాళ్ళు కొత్తగా ఈ గుడికి వెళ్ళాలనుకునేవారు మాత్రం ముందుగా మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. మనకు కోట్లాది దేవతలున్న ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టలు, ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో వింతలు. కొన్ని ఆలయాల్లో జరిగే తంతు నమ్మశక్యం కానిదిగా ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ దేవాలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు, ఆలయ నిర్మాణం, భూత వైద్యం, అక్కడి ఆచారాలు, నియమాలు, ముఖ్యంగా ఆలయానికి నిజంగా దెయ్యాలను వదిలించే శక్తి ఉందా, ఇలాంటి ఇంకెన్నో విషయాల గురించి తెలుసుకుందాం. దెయ్యాలను వదిలించే శక్తి హనుమంతుడికి ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. నాలాగే నమ్మేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశం సంస్కృతి, విశ్వాసాలు మరియు రహస్యాలకు మూలం. ఈ అద్భుతాల భూమిలో ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర లేదా రహస్యం ఉంటుంది. రహస్యాలకు ప్రసిద్ధి చెందిన అటువంటి దేవాలయం మెహందీపూర్ బాలాజీ ఆలయం. ఏ దేవాలయాన్ని చూసినా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం మొత్తం దైవనామస్మరణతో మారుమోగుతుంది. ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి నెలకొంటుంది. కానీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం మాత్రం ఇలా కాదు. అక్కడ అడుగు పెట్టాలంటే వెన్ను జలతరిస్తుంది. దెయ్యం పట్టి వింతగా ప్రవర్తించే బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తుంటారు. వారి అరుపుల వల్ల ఆలయంలో భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. అందుకే సాధారణ భక్తులు ఆలయానికి వెళ్ళడానికి హడలిపోతారు. వారిని వదిలే దయ్యాలు తమని పట్టుకుంటాయేమోనని ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది. అలాగని ఆలయం భక్తులు లేకుండా ఖాళీగా ఉంటుందనుకుంటే పొరపాటే. ప్రతిరోజు ఆ ఆలయంలో బాలాజీని దర్శించుకోవడానికి చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు వస్తుంటారు. మీరు ఈ ఆలయాన్ని ఏ రోజులో, ఏ సమయంలో సందర్శించినా ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. సాధారణంగా దెయ్యాలు, భూతాలు లేదా గాలి సోకిందని దర్గాలు, పకీర దగ్గరికి తీసుకెళ్లి అక్కడ భూత వైద్యులతో వదిలిస్తుంటారు. కానీ దేవాలయంలో ఇలాంటి తంతు జరగడం చాలా తక్కువ. అలాంటి దేవాలయం రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది. ఆ ఆలయం మెహందీపూర్ బాలాజీ దేవాలయం. అక్కడ హనుమంతుడి విగ్రహం స్వయంభూ విగ్రహం అని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. స్వయంగా బాలరూపంలో వెలిసిన విగ్రహం. బాలరూపంలో ఉండడం వల్ల బాలాజీ అని గౌరవంగా పిలవడంతో బాలాజీ మందిర్ అని ప్రసిద్ధి చెందింది. నిత్యం వేల మంది భక్తులు దయ్యాల్ని వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా వింతగా ఉంటుంది. సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడ విగ్రహం ఉండదు. పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడగానే దయ్యాలు పారిపోతాయని, బాలాజీయే స్వయంగా భూత వైద్యం చేసినట్లు ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. పైగా వారి నమ్మకం ఏనాడు వమ్ము కాలేదని, ఇక్కడికి వస్తే దయ్యాలు ఖచ్చితంగా తొలగిపోతాయని అక్కడి ప్రజలు చెప్తుంటారు. దయ్యాలను వదిలించే శక్తి గల ఆలయం గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళ సంగతి సరే కానీ తెలియని వాళ్ళు, కొత్తగా ఈ గుడికి వెళ్ళాలనుకునేవారు మాత్రం ముందుగా మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది. మరి రాజస్థాన్లో ఉండేవారే కాకుండా దేశవ్యాప్తంగా దుష్ట శక్తులు, తంత్రాలతో బాధపడుతున్న చాలా మంది ఈ గుడికి వచ్చి ఆంజనేయుడిని దర్శనం చేసుకుంటారు. ఓ మారుమూల ప్రాంతంలో ఈ గుడి ఉన్నప్పటికీ బాగా పాపులర్ అయింది. భూతాలను వదిలించే బాల హనుమంతుని దర్శించుకునే వాళ్ళు రకరకాల కానుకల్ని, ప్రసాదాలని ప్రత్యేకంగా సమర్పించుకుంటారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి. ఇది గొప్ప మరియు మనోహరమైన చరిత్రను కలిగి ఉంది. ఈ ఆలయంలో ముక్కోటి దేవతలు సుమారు 1000 సంవత్సరాల నాటివి. హనుమంతుని విగ్రహం అరావళి కొండల మధ్య స్వయంచాలకంగా కనిపించింది. గతంలో ఈ ఆలయ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. ఇక్కడ శ్రీ మహంజీ పూర్వీకులు బాలాజీని పూజించడం ప్రారంభించారు. ఒకరోజు రాత్రి ముగ్గురు దేవతలు శ్రీ మహంజీకి కలలో వచ్చి తన విధిని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించే స్వరం విన్నాడు. అకస్మాత్తుగా బాలరూపంలో హనుమంతుడు తన ముందు ప్రత్యక్షమై సేవ చేసే బాధ్యత వహించమని ఆదేశించాడని, ఈ సంఘటన తర్వాత వారు ఇక్కడ హనుమంతుడిని పూజించడం ప్రారంభించారని స్థానికులు చెబుతుంటారు. ఆలయం వద్ద ఉన్న మందిరంలో ప్రధానంగా పూజింపబడే ముగ్గురు దేవతలు ఉన్నారు: బాల హనుమాన్, ప్రేత్రాజ్ మరియు భైరవ్. ఈ దేవతలన్నీ దయ్యాలు మరియు ఆత్మలకు సంబంధించినవిగా నమ్ముతారు. పురాణం ప్రకారం ఆలయ ప్రదక్షిణ చేసే దైవిక శక్తి గురించి కూడా చెబుతుంది. ఈ శక్తి దుష్ట శక్తుల బారిన పడిన వ్యక్తులను నయం చేయగలదని మరియు చేతబడి బారి నుండి విముక్తి పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఈ ఆలయం సాధారణ దేవాలయంలా గుడి గంటల శబ్దం కాకుండా, మీరు ఈ దేవాలయ ఆవరణలో అడుగుపెట్టగానే ఆలయంలో ఉన్న స్త్రీ పురుషుల అరుపులు బిగ్గరగా వినబడతాయి. శబ్దాలు మిమ్మల్ని వెంటాడినట్టు అనిపిస్తుంది. ఈ ఆలయం నిస్సందేహంగా బలహీన హృదయం కలిగిన వ్యక్తులకు మాత్రం కాదు. మీరు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణాన్ని, ఒక వింతైన అనుభూతిని పొందుతారు. మెహందీపూర్ బాలాజీ ఆలయ నిర్మాణం దాని కథ మరియు అసాధారణతను ప్రతిబింబిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూలత యొక్క బలమైన ఉనికిని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. దెయ్యం పట్టిన పురుషులు మరియు స్త్రీలు తమ తలలను గోడకు కొట్టుకోవడం, వారిపై నొప్పి లేకుండా వేడి నీరు పోయడం, పైకప్పులకు వేలాడదీయడం, కొంతమందిని రాళ్లకు కట్టి పండితులు కొడుతూ ఉండడాన్ని గమనించవచ్చు. అక్కడి మొత్తం సన్నివేశాన్ని చూస్తూ ఉంటే మీకు వణుకు పుట్టడం ఖాయం. ఇది ఇలా ఉంటే వీటన్నిటికన్నా ఇంకో పెద్ద టాస్క్ మీ ముందుంటుంది. అదేంటంటే మీరు ఆలయ పరిసరాలను ఎంత సేఫ్గా వదిలి వస్తారనేది చాలా ముఖ్యం. మీరు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఏమీ తినకుండా, అంటే అక్కడి నుండి ప్రసాదం, నీరు లేదా ఆహార పదార్థాలను తీసుకెళ్లకుండా చూసుకోవాలి. అపరిచితులతో మాట్లాడకూడదు.
ఇంకెవరితోనైనా మాట్లాడడం లేదా తాకడం కూడా నిషేధం. ఎందుకంటే చాలామంది వ్యక్తులు దయ్యాల ఆధీనంలో ఉన్నారని నమ్ముతారు. మీరు వారిని తాకినట్లయితే మీరు కూడా దయ్యాలకు ప్రభావితం అవుతారని నమ్ముతారు. ఇది కాకుండా మీరు ఆలయం నుండి బయలుదేరిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించినా కూడా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. అవి దుష్టాత్మలు అయి ఉండవచ్చు అని నమ్ముతారు. మెహందీపూర్ బాలాజీ ఆలయ ఆచారాలు. మామూలుగా దేవాలయాలు ప్రసాదాలకు ప్రసిద్ధి చెందుతాయి. అయితే మెహందీపూర్ బాలాజీ ఆలయంలో ప్రసాదం అందించబడదు. సందర్శకులు కొన్ని నిర్దిష్టమైన ఆచారాలు తప్పనిసరిగా పాటించాలి. సరైన క్రమాన్ని అనుసరించాలి. ముఖ్యంగా 3 రకాలుగా అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. 1 దుర్గాస్త, 2 ఆర్జీ, 3 సవమని. దుర్గాస్త అంటే లడ్డూలు తీసుకోవాలి. ఈ లడ్డూలు నల్లటి రంగులో గుండ్రంగా బంతి ఆకారంలో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా బాలాజీ ముందు నిలబడి ఉన్న పూజారికి దరఖాస్త అందించడమే. తమకు కావలసినంత తీసుకొని మిగతాది తిరిగిస్తారు. ఈ ప్రసాదం తినడానికి మాత్రం కాదు, మీరు ఈ ప్రసాదాన్ని అగ్నిలో వేయాలి. అగ్నిలో వేయడానికి ముందు మీ శరీరం చుట్టూ 5 సార్లు తిప్పి మంటలో పడేయాలి. అలా చేయడం ద్వారా మీ శరీరంపై ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుందని నమ్మకం. తరువాత ముందుకు వెళ్ళి పేత్రాజ్ సర్కార్ మరియు కోత్వాల్ భైరవ్జీని దర్శించుకోవాలి. అక్కడ ప్రసాదాన్ని అర్జీ అంటారు. ఇది పేత్రాజ్ సర్కార్ మరియు కోత్వాల్ భైరవ్జీకి 2 వేరువేరు ప్రసాదాలను సమర్పించాలి. ఇక 3వది చివరిది సవమని. దేవాలయం నుండి బయలుదేరే ముందు మీరు ఏదైనా కోరిక కోరితే మీరు మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మంగళవారం లేదా శనివారంలో చేయవలసిన నైవేద్యమైన సవమనిని సమర్పిస్తామని మీరు బాలాజీకి చెప్పాలి. ఈ ఆలయంలో తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు: గుడి లోపల అపరిచితులతో మాట్లాడకూడదు మరియు ఎవరిని తాకకూడదు. ఖచ్చితంగా ఆహారం తీసుకోవద్దు. ఆలయం లోపల ఏమీ తినకూడదు మరియు త్రాగకూడదు. ఆలయాన్ని సందర్శించే ముందు మాంసాహారం, ఉల్లిపాయలు తినకూడదు. ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు ప్రసాదం, ఆహార పదార్థాలు, ముఖ్యంగా నీరు మాత్రం అసలు తీసుకురాకూడదు. గుడి నుండి బయటకు వెళ్ళేటప్పుడు వెనక్కి చూడకూడదు. మిమ్మల్ని ఎవరైనా పిలిచినట్టు అనిపించినా తిరిగి చూడకూడదు. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మీకు చాలా ఇబ్బందికరమైన అనుభవాన్ని మీరు లోనవ్వచ్చు. ఎందుకంటే నిత్యం మీకు ఆలయంలో జరిగిన సంఘటనలు మీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. ఈ ప్రదేశం చేతబడితో, దయ్యాలతో బాధపడుతున్న వ్యక్తులను నయం చేయడానికి చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అని మీరు గ్రహించాలి. లేదు మీకు అతీంద్రియ శక్తులు లేదా దయ్యాలపై నమ్మకం లేదంటే మెహందీపూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మీకు ఒక నమ్మకం కలుగుతుంది. లేదు మీరు అక్కడి భయానక చిత్రాలను చూడాలనుకుంటే లేదా కొన్ని 100 కథలను వింటూ అనుభూతి పొందాలనుకుంటే ఈ గుడిలో మిగతా రోజుల కంటే మంగళవారం, శనివారం అక్కడకు భూతాల్ని, దయ్యాల్ని వదిలించుకోవడానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో మీరు వెళ్తే చక్కటి అనుభూతి పొందవచ్చు. శనివారం అక్కడకు భూతాల్ని, దయ్యాల్ని వదిలించుకోవడానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో మీరు వెళ్తే చక్కటి అనుభూతి పొందవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.